ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీ లలితాంబికాం. నమామి శ్రీ లలితాంబికాం. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితా సహస్రనామాలు పరమపావనమైనటువంటివి. పఠన మాత్రం చేతనే మానవులకు భక్తిని ముక్తిని ప్రసాదించేటువంటి దివ్యనామాలు. నిరాధార అన్నటువంటిది 4 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజ్యము. నిరాధార, ఏ ఆధారము అవసరం లేనటువంటిది, సర్వమునకు తానే ఆధారమైనటువంటిది. ఆకాశంలో అనేక బ్రహ్మాండాలు నిరాధారంగా తిరుగుతూ ఉన్నాయి. ఆ తిరిగేటువంటి బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి శక్తి మూల కారణ శక్తి అయినటువంటి పరబ్రహ్మమయి. ఆ పరబ్రహ్మమయి శక్తి అమేయమైనటువంటిది, అసాధారణమైనటువంటిది, వర్ణనాతీతమైనటువంటిది. ఈ బ్రహ్మాండాలన్నిటిని తిప్పేందుకు ఎంత శక్తి కావాలి? అసలు మూల కారణ శక్తి అయినటువంటి తల్లిలో ఉన్నటువంటి శక్తి ఎంతటిది? మహర్షులు ఈ బ్రహ్మాండాలను గురించి, ఈ బ్రహ్మాండాలు ఎలా తిరుగుతున్నాయినని, బ్రహ్మాండాలకు మూల కారణమైన శక్తి ఎవరంటూ యుగ యుగాలుగా ఎంతో తపస్సులు చేసి ఈ విషయాన్ని గురించి వారు ఎన్నో రకాల పరిశోధనలు చేసి ప్రశ్నించుకొని తమ యొక్క ఆత్మయందు ధ్యానించి దీనికి సరైనటువంటి సమాధానాన్ని పొంది ఉన్నారు. సకల బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటిది, సకల చరాచర సృష్టికంతటికి ఆధారభూతమైనటువంటిది, సర్వానికి అధిష్టానమైనటువంటి శక్తి జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి ఆదిపరాశక్తి అయినటువంటి ఆ లలితా భవానీదేవి. అందుకే నిరాధార అన్నటువంటి మంత్రంతో వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను కీర్తించి ఉన్నారు. ఈ నిరాధార మంత్రంలో 2 రకాలైనటువంటి పూజా విధానాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకటి, ని అన్నటువంటి అక్షరాన్ని ప్రక్కన పెట్టి ఆధార అన్నటువంటి దాన్ని తీసుకున్నప్పుడు ఆధార పూజా విధానాన్ని గురించి ఈ మంత్రం మాట్లాడుతుంది. ఆధార పూజ అంటే కలియుగంలో మానవులందరికీ మనసు నిశ్చలంగా ఉండదు. చంచలంగా ఉన్నటువంటి మనస్సును నిశ్చలం చేసేందుకు, పవిత్రీకరించుకునేందుకు, నిర్మలత్వం చేసుకునేందుకు ఆధార పూజ విధించబడింది. ఈ ఆధార పూజలో మూర్తి పూజలు, ఆలయాలలో పూజలు, శాలిగ్రామ పూజలు, ఇటువంటి పూజా విధానాలన్నీ కూడా ఈ మూర్తి పూజలో మనకు ఉన్నాయి. మూర్తి పూజ వలన ఏం జరుగుతుంది? పురుషార్థాలను సిద్ధింపచేసేటువంటిది ఆధార పూజ. ఈ ఆధార పూజ వలన చతుర్విధ పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. అంటే ధర్మం లభిస్తుంది, అర్థం లభిస్తుంది, జీవితానికి అర్థం లభిస్తుంది. కామం అంటే ఇక్కడ భగవత్కామం, దైవాన్ని కోరుకునేటువంటి అభీష్టం, దాన్ని జగన్మాత ప్రసాదిస్తుంది. చిట్ట చివరకు బంధరహితమైనటువంటి అంతరంగాన్ని అనుగ్రహిస్తుంది. ఆధార పూజ ద్వారా కూడా భక్తులు వీటన్నిటినీ విశేషంగా పొందగలరు. జగదంబ యొక్క పావనమైనటువంటి పాదాంబుజాలు చాలా సుకుమారంగా ఉన్నాయి, బహు శోభాయమానంగా ఉన్నాయి. తామర పద్మాల యొక్క రేకుల వలె చాలా శోభాయమానమైనటువంటి వర్ణంతో దగద్ధాయమానంగా మెరుస్తున్నటువంటి ఆ పవిత్ర పాదపద్మాలు సుకుమారమైనటువంటి పారిజాత పుష్పాల యొక్క స్పర్శకే కందిపోయేంత మృదువుగా ఉన్నాయి.
ఇంత శోభాయమానంగా ఆ పాదాలు ఉండడం వలన భక్తుడికి ఏమిటి ప్రయోజనం అన్నటువంటి ప్రశ్న వస్తుంది ఇక్కడ. మనం అలాగా కదా అనుకుంటాం, ఈ పాదాలు ఇంత సుందరంగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, అయితే నాకేమిటి ప్రయోజనం అన్నటువంటి ప్రశ్న మనకు వస్తుంది. అందుకు సమాధానంగా ఈ పావనమైనటువంటి పాదాలు అత్యంత కరుణ కలిగినటువంటి పాదాలు, అతి కరుణ కలిగినటువంటి పాదాలు. ఆ పాదాలను స్మరించినంతనే పాపాలు నశించిపోతున్నాయి. ఆ పాదాలను మనసులో తలించినంతనే సమస్త భవబంధనాలన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. కోటి 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 జన్మలలో చేసినటువంటి పంచమహాపాతకాలన్నీ కూడా ఆ పావనమైనటువంటి జగన్మాత యొక్క పాదాంబుజాలను ఏ భక్తులు అనవరతము మనసులో చింతిస్తూ ఉంటారో, ఆ పవిత్ర పాదాంబుజాలను పూజిస్తూ ఉంటారో, వారికి అభీష్టాల యందు సిద్ధి లభించడమే కాకుండా జగన్మాత సమస్త కోట్ల జన్మల మహాపాతకాలను నశింపజేసి వారి అంతఃకరణాన్ని నిర్మలం చేసి పవిత్రీకరించి వారి జన్మకే ఒక సార్థక్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. అటువంటిది ఆధార పూజ, నిరాధార పూజ. ఈ మంత్రమే నిరాధారం. నిరాధార పూజ. నిరాధార పూజ అంటే ఏ విధమైనటువంటి మూర్తులు, ఏ విధమైనటువంటి వస్తువులతో, దేనితో అవసరం లేకుండా కన్నులు మూసుకొని భక్తుడు అంతరంగంలోనికి మరలడం, అంతర్ముఖుడు కావడం. అంతర్ముఖ సమారాధ్యానంటూ లలితా సహస్రనామాల్లోనే ఒక మంత్రం ఉన్నది. అంతర్ముఖ జన ఆనంద ఫలద అంటూ అమ్మవారిని కీర్తిస్తారు. ఏ జనులైతే అంతర్ముఖులవుతారో వారికి ఆనందము అనేటువంటి ఫలాన్ని ప్రసాదించేటువంటి తల్లి. వాళ్ళకు ప్రసాదించేటువంటి ఫలం సామాన్యమైనటువంటి ఫలం కాదు, ఆనంద ఫలం. కారణం లేకుండానే హృదయం నిరంతరం ఆనందంతో పొంగి పొరలుతూ ఉంటుంది. అందుకని నిరాధార అన్నటువంటి మంత్రంలో నిరాధార పూజ అనగా ఆత్మపూజ, కైవల్య పూజ, బంధాలన్నిటి నుంచి విముక్తి పొందేటువంటి ముక్త పూజ. సాధకులు ముక్త సంఘులవుతున్నారు, సమస్త బంధనాల నుంచి విడిపడుతున్నారు. అనేక రాగబంధనాలు, మోహబంధనాలు, అనేక రకాలైనటువంటి ప్రాపంచిక బంధనాలన్నిటి నుంచి విముక్తిని పొందుతూ ఉన్నారు. ఒక్కసారి మణిద్వీపానికి వెళ్ళినటువంటి త్రిమూర్తులు జగదంబను నమస్కరిస్తూ దర్శిస్తూ మహావిష్ణువు జగదంబ యొక్క దివ్య దర్శనాన్ని పొంది ఆనంద బాష్పాలతో ఆ జగదంబ యొక్క పవిత్ర పాదాంబుజాలను దర్శిస్తూ ఇలాగంటున్నారు. ఎర్రని తామర పుష్పాలను పోలినటువంటి కనుగవులతో ప్రకాశిస్తూ కోటి సూర్య ప్రభాభాసురమైనటువంటి దేహకాంతితో విరాజిల్లుతూ ఉన్నది లలితా భవానీదేవి. ఆ దేవి యొక్క వదనార విందం చిరునగవుతో ఉన్నది. పాశాంకుశాలు, వరద అభయ హస్తాలతో మొట్టమొదటిసారిగా అద్భుత స్వరూపిణి అయినటువంటి లలితా త్రిపుర సుందరీ దేవిని దర్శించాము. అరుణ కరుణామూర్తి కుమారి నవయవ్వన హ్రీంకార జపిష్ఠైతు పక్షి బృందైర్నిషేవిత సర్వశృంగార వేషాఢ్య మందస్మిత ముఖాంబుజ ఉజ్జత్పీన కుచద్వంద నిర్జితాంబోజ కుట్మల నానామణి గణాకీర్ణ భూషణైరుపశోభిత కనకాంగద కేయూర కిరీట పరిశోభిత కనక శ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ హృల్లేఖ భువనేసీతి నామ జప పారాయణై సఖీ బృందై స్తుతా నిత్యం భువనేసి మాహేశ్వరి హృల్లేఖాధ్యాభి అమరకన్యాభి పరివేష్టిత అనంగ కుసుమాధ్యాభి దేవీభి పరివేష్టిత దేవీ షట్కోణ మధ్యస్థ యంత్రరాజో పరిస్థిత ఏషా భగవతీ దేవి సర్వం కారణం హినః. మహావిష్ణువు జగదంబ అయినటువంటి లలితా భవానీ దేవిని, మహాకామేశ్వరిని, మహాత్రిపుర సుందరిని దర్శిస్తూ ఏషా భగవతీ దేవి సర్వం కారణం హినః. బ్రహ్మాదులతో ఇలాగా చెప్తున్నారు, ఈ జగదంబయే సర్వానికి కారణభూతురాలు.
అరుణరాగరంజితమైనటువంటి దానిమ్మ పువ్వు పోలినటువంటి దివ్యమైనటువంటి దేహంతో కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నారా అన్నటువంటి దివ్య తేజోమయమైనటువంటి కాంతులతో విరాజిల్లుతుండగా ఆ మణిద్వీపంలో సఖీ బృందమంతయు సేవిస్తూ ఉండగా వారందరూ నిరంతరం హృల్లేకి భువనేషి అంటూ ఆ జగదంబ యొక్క మంత్రాలను జపిస్తూ ఉన్నారు. అనంగ కుసుమ ఆదిగా గల దేవతలందరూ ఆ జగదంబను చుట్టూ పరివేష్టించి ఉన్నారు. సమస్త దేవీ దేవతలందరి చేత పూజలు అందుకుంటూ ఆ జగదంబ కరుణాం అరుణాతరంగితాక్షీం కరుణతో అరుణరాగరంజితమైనటువంటి శోభలతో విరాజిల్లుతూ ఆ జగజ్జనని సర్వానికి కారణభూతమైనటువంటి ఆ తల్లిని దర్శించాము. ఏషా భగవతీదేవి సర్వేషాం కారణం హినః. ఈ భగవతియే సర్వానికి మూల కారణము, నిరాధారమైనటువంటిది, ఏ ఆధారము తనకు అవసరం లేనటువంటిదంటూ స్వయంగా భగవాన్ శ్రీ మహావిష్ణువు జగన్మాత అయినటువంటి లలితా భవానీదేవిని మణిద్వీపానికి వెళ్ళి దర్శించి ఆ జగదంబను గురించి ఇలాగా అపురూపమైనటువంటి వర్ణనలతో అమ్మను స్తోత్రం చేసి ఉన్నారు. ఆ జగదంబ యొక్క కారుణ్యం లేకపోతే ఈ బ్రహ్మాండాలు ఏవీ నిలవలేవు. సమస్త బ్రహ్మాండాలకు ఆధారభూతురాలు కనుక సర్వాన్ని అధిష్ఠించినటువంటి మహా చైతన్య శక్తి విరాట్ పురుషుడైనటువంటి మహాకామేశ్వరునితో కలిసి ఈ జగద్బ్రహ్మాండాల యొక్క సృష్టిని చేస్తున్నటువంటి ఆ జగదంబ యొక్క దివ్య దర్శనము అల్పబుద్ధితో దుర్బుద్ధితో ఇలాగా ఉన్నటువంటి వారికి జగన్మాతను సేవించడం సాధ్యం కాదు. ఒకవేళ సేవించిన ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందడం దుర్లభమవుతుంది. ఎవరి అంతఃకరణం నిర్మలంగా ఉంటుందో, పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అటువంటి వీతరాగులైనటువంటి వారి హృదయంలో ఈ జగదంబ జాజ్వల్యమానంగా కోటి సూర్య ప్రకాశమానంగా విరాజిల్లుతుంది అంటూ నిరాధారురాలు అంటూ మహావిష్ణువు జగన్మాతను గురించి కీర్తించి ఉన్నారు. నిరాధార అన్నటువంటి మంత్రంలో ఆధార పూజ ద్వారా మనసు చంచలంగా అటు ఇటు వెళ్తున్నప్పుడు ఒక ఆధారాన్ని పెట్టుకొని జగన్మాతను ఆరాధించి క్రమంగా అంతరంగ పూజలోనికి భక్తులు ప్రవేశిస్తారు. అంతరాకాశం చాలా పెద్ద ఆకాశం. మనం చూసే బాహ్య ఆకాశం కంటే మన అంతరంగంలో ఉన్నటువంటి ఆకాశం చాలా పెద్ద ఆకాశం. ఆ పెద్ద ఆకాశంలోనికి ఒక్కసారి మీరు వెళ్ళి మీ అంతఃకరణంలో మీ స్వస్వరూపాన్ని మీరు చూసుకోగలిగినప్పుడు సమస్తానికి ఆధారమైనటువంటిది శుద్ధాత్మ. ఆ శుద్ధాత్మ అందరిలో ఉన్నది. మనందరిలో ఆ శుద్ధాత్మకు మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నది. ఆ శుద్ధాత్మ యొక్క అనుభూతి కావాలి అంటే మాయాస్వరూపిణి మహామాయాదేవి అయినటువంటి ఆ జగదంబ అనుగ్రహం చాలా ప్రధానంగా కావలసి ఉన్నది. అందుకే ఈ నిరాధార మంత్రంలో ఆధార పూజ, నిరాధార పూజ. ఈ నిరాధార పూజ యందు జ్ఞానం ప్రధానంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం పొందడమే సాధకుని యొక్క లక్ష్యం. తాను ఆత్మను తెలుసుకోవడమే. తాను ఆత్మ అన్నటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని పొందినప్పుడు ఈ సమస్తము తనలోనే ఉన్నది. అనంతమైనటువంటి ఆకాశం తనలో ఉన్నది. ఈ బ్రహ్మాండ కోట్లన్నీ తనలోనే ఉన్నాయి. సకల జీవరాశులన్నీ తన ఆత్మలోనే ఉన్నాయి. సప్త ఋషులందరూ తనలోనే ఉన్నారు. పంచభూతాలన్నీ తన ఆత్మలోనే ఉన్నాయి. ప్రవహించే సమస్త నదీనదాలన్నీ తనలోనే ఉన్నాయి. సప్త సాగరాలన్నీ తనలోనే ఉన్నాయి. సకల ప్రాణికోట్లు, అరణ్యాలు, సమస్త జీవరాశులు అన్నీ కూడా తన ఆత్మలో ఉన్నాయన్నటువంటి దివ్య అనుభూతిని పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆత్మజ్ఞాని పొందుచున్నాడు. అందుకే ఈ నిరాధార అన్నటువంటి మంత్రం చాలా అద్భుతమైంది. ఎంతవరకు మానవాళి వ్యాపించి ఉందో అంతవరకు ఈ దివ్య జ్ఞానం వ్యాపించాలి అన్నటువంటిది ఋషుల యొక్క దీవెన. ఎంతవరకు మానవాళి ఉన్నదో ఈ సమస్త భూగోళంలో ఈ అద్వైత ద్వైత భావాలతో ఎలాగైనా సరే
నీకు నచ్చిన విధంగా దైవాన్ని ధ్యానించవచ్చు. ఆధార పూజ ద్వారానైనా మీరు ధ్యానించవచ్చు, నిరాధార పూజ ద్వారానైనా మీరు అమ్మను ఆరాధించవచ్చు. ఈ రెండు విధానాలలో ఏ విధానం అనుసరించినా చతుర్విధ పురుషార్థాలను ఆధార పూజ కూడా సిద్ధింపచేస్తుంది. పరమ పురుషార్థమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని సాధన చేసేటువంటి నిరాధార పూజ చేసే సాధకులు జగదంబ యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క పాంచభౌతిక శరీర పరిధిని దాటి, మనస్సు యొక్క పరిధిని దాటి, బుద్ధి పరిధిని దాటి అఖండము, అనంతము, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపంలో ప్రవేశించి తాను దివ్యాత్మ, తాను అఖండాత్మ అన్నటువంటి దివ్య అనుభూతిని పొందుతూ ఉన్నారు. ఇటువంటి అనుభవమే కదా జీవితానికి చరమ లక్ష్యం. అమృతాత్మ స్వరూపులారా, ఈ పవిత్రమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం కోసం లలితా సహస్రనామాలను పఠించి అమ్మ యొక్క కృపను మీరందరూ పొందాలని మీ కన్నతల్లిగా మనఃపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ ఉన్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.